దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో తాడేపల్లిగూడెం ల్యాండ్ మార్క్ తీర్చిదిద్దామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ ఐలాండ్ సెంటర్లో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు. 2004 తర్వాత వైఎస్ఆర్ 2019 తర్వాత జగన్ హయాంలో చరిత్ర గుర్తుపెట్టుకునేలా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి చేశామన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, జె హరిబాబు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు నీతి వాక్యాలు వల్లించారు. మీరు చేసే కార్యక్రమాలు ఏంటో అర్థమవుతా ఉంది. ఇవాళ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీ వాటా తేల్చమని మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా అందరూ గుర్తిస్తా ఉన్నారు. నేనేం చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజున అందరికీ తెలుస్తుంది. మనం చెప్పేదో మనం ప్రజలకు చెప్పామన్న పరిస్థితి లేకుండా వాటంతా బయటకు వచ్చే పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సహకారంతో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక ల్యాండ్ మార్క్ గా 2004 ముందున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం, 2009 తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అలాగే 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి జరిగిన నియోజకవర్గం అన్నది చరిత్ర గుర్తుపెట్టుకునేలాగా ఆ మహానుభావుడు సహకరించినందుకు వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధ్యత ఆ మహానుభావుడిని స్మరించుకోవడం, ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పిస్తామని ఆ మహానాయకుడి ముందు మరి చేతులు జోడించి ఆయన పాదాలకి నమస్కరిస్తూ ఒక ఘనమైన నివాళిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.